నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపంలో ప్రాజెక్టు సిడిపిఓ శంషాద్ బేగం ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన 5G స్మార్ట్ ఫోన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ హాజరయ్యారు. అంగన్వాడీ వర్కర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,14,000 విలువైన ఫోన్లు అందించేందుకు 70 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ ఆదేశాలు వేగంగా అమలయ్యేందుకు ఇది ఉపయుక్తమవుతుందని చెప్పారు. అంగన్వాడీ వేతనాలను 7,000 రూపాయల నుండి 11,500 రూపాయలకు పెంచిన విషయం గుర్తు చేశారు. గిరిజన దళిత పిల్లలకు పౌష్టికాహారం అందేలా సిబ్బంది కృషి చేయాలని సూచించిన ఆయన వెంకటగిరిలో డయాలసిస్ కేంద్రానికి అనుమతి ఇచ్చినందుకు వైద్య శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అవ్వారు సత్యనారాయణ, సిఐ ఏవి రమణ, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్, మాంకు ఆనంద్, రాపూరు సిడిపిఓ సునంద, ఎంపీడీఓ గుణశేఖర్, టాటా ట్రస్ట్ కోఆర్డినేటర్ అమరావతి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఫోన్ ఓకేనా? డిపార్ట్మెంట్ ఫోన్ నుంచి మనము మన డిపార్ట్మెంట్ మొత్తం హిస్టరీ మనం చెయ్యాలి. అంతేగాని తర్వాత మనం ఏంటంటే కొత్త ఫోన్ చేయబాకండి. ఎందుకంటే మనకి అది 5G దానికి కూడా సిమ్ములు పెంచుతున్నారు. దానికి సిమ్ కూడా ఇస్తున్నారు. మన కాడ ఉండే సిమ్ పనిచేయదు. ఇంకా దీనికి వేస్తారు నెట్ బ్యాలెన్స్. ఇంకా మనకి పాత ఫోన్లు పాత సిమ్లు మాత్రం చేయదమ్మా. అందుకని బాగా పనిచేయండి. మన ప్రాజెక్ట్కి మంచి పేరు తేవాలా. అదేవిధంగా రాపూర్ రోడ్డు కూడా రాపూర్ అవి మాత్రం వెంటనే ఇక మీదట ఎక్స్ కానీ కొంచెం మంచిగా కానీ తోలకుండా స్టాంపు లేకుండా తోలకుండా అంటే ఇచ్చుకునే ప్రసక్తి లేదు. మొత్తం మన మీటింగ్లోనే మాట్లాడుకున్నామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మీరు కూడా ప్రశ్నించండి, బాగా లేకుండా అంటే ప్రశ్నించండి. మన ప్రియతమ నేత, మన శాసనసభ్యుని గౌరవమైన కురుగొండ్ల రామకృష్ణ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా సౌహంగా ఆహ్వానిస్తున్నాను. సిఐ గారిని, రమణ గారిని రావాల్సిందిగా, మన ఎంపీడీఓ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, మన సత్యనారాయణ సారన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, కోటిరెడ్డి అన్నని వేదిక మీదకి రావాల్సిందిగా, ఆనంద్ అన్నని వేదిక మీదకి రావాల్సిందిగా, మన టాటా ట్రస్ట్ నుంచి అమరావతి మేడంని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రాబోయే ప్రాజెక్ట్ నుంచి సిడిపిఓ సునంద గారు ఎమ్మెల్యే గారికి ఒకే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో ఆనందన డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి చేయడానికి మనకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన ప్రియతమ నేత, మన అభివృద్ధి ప్రదాత, మన గౌరవమైన శాసనసభ్యులు గారికి వచ్చినందుకు మనము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సార్ చేతుల మీదుగా మనం ఫోన్ తీసుకోవడం అనేది కార్యక్రమం అనేది ఈ మన అంగన్వాడీ మొత్తము మన ICDS ప్రాజెక్టులో 272 ఫోన్స్ రావడం జరిగింది సార్. తర్వాత మొత్తం మన మండలాల్లో దక్కిలి, వెంకటగిరి, పాలైపల్లి కలిపి 261 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఇందులో 110కి సొంత భవనాలు, 99 రెంట్లో నడుస్తుంది, 52 2 ఫీల్లో నడుస్తున్నాయి సార్.
ప్రతి ఈ మన అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఈ 5G ఫోన్స్ ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ప్రతి దగ్గర కూడా మనము ఈ పోషణ బాల సంజీవిని యాప్ అనేది ఒకటి, పోషణ ట్రాకర్ యాప్ అనేది 2 యాప్స్ ఉన్నాయి సార్. ఈ బాల సంజీవిని యాప్ లో ప్రతి అంగన్వాడీ వర్కరు మనకు ప్రభుత్వం నుంచి అంగన్వాడీ సెంటర్స్ అందించేటటువంటి గుడ్లు 4 సార్లు వస్తాయి సార్. ఆ గుడ్లు దానిలో ఎంటర్ చేయాలి. పాలు, తర్వాత బాల సంజీవిని కిట్టు, రిసిప్ట్స్ ఏమైతే మనం ప్రభుత్వం నుంచి అందజేస్తున్నామో అవన్నీ కూడా యాప్ లో నమోదు చేయాలి. నమోదు చేసిన తర్వాత ఆ గ్రామంలో ఎవరైతే అర్హులు ఉన్నారో లబ్ధిదారులు, గర్భవతులు, బాలింతలకి వాళ్ళకి టీహెచ్ఆర్ ఇచ్చి ఆ టీహెచ్ఆర్ టేక్ హోమ్ రేషన్ పంపిణీని కూడా ఆ యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది సార్. తర్వాత మీకు ప్రతి నెల ఎంత వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది కూడా ఆ యాప్ లోనే నమోదు చేయాల్సి ఉంటుంది సార్. తర్వాత పోషణ ట్రాకర్ యాప్ లో పిల్లల 0 నుంచి 5 సంవత్సరాల పిల్లల యొక్క ఎత్తులు, బరువులు, వాళ్ళు ఎంత బరువు ఉన్నారు, ఎంత ఎత్తున్నారు, ఎంత తక్కువ బరువుతో ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం వాళ్ళ ఎత్తు బరువు నమోదు చేసిన వెంటనే ఆ బిడ్డ స్టంటింగ్ అంటే వయసుకు తగ్గ ఎత్తున్నాడా, వయసుకు తగ్గ బరువు ఉన్నాడా, వయసుకు తగ్గ పొడవు ఉన్నాడా లేదా అనే అది యాప్ లోనే వాళ్ళకి ఆ బిడ్డ యొక్క స్థితిగతులు అనేవి మనకు వచ్చేస్తున్నాయి సార్. దాంట్లో యాప్ లో నమోదు చేయడం వల్ల తర్వాత ప్రతిరోజు ప్రీ స్కూల్ కి ఎంతమంది హాజరైనారు అనేది కూడా ఆ యాప్ లోనే మనం నమోదు చేయాల్సి ఉంటుంది సార్. గర్భవతులు, బాలింతలకి మనం టేక్ హోమ్ రేషన్ లో 10 రకాలైనటువంటి వస్తువులు ఇస్తున్నాము. వాళ్ళ ఫేస్ క్యాప్చర్ చేసుకునే ఇవ్వాలి సార్. అంటే ఫేస్ క్యాప్చర్ తీసుకుని వాళ్ళకి స్టాక్ ఇవ్వాలి. అందువల్ల కూడా ఈ ఫోన్స్ మనము ఉపయోగించాము. దీని ద్వారా మనం ఈ వర్క్ చేయడం జరుగుతుంది సార్. అది కాకుండా ముఖ్యంగా ఏంటంటే మనకు ఇంతకుముందు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనేది హెల్త్ వాళ్ళు చేస్తున్నారు సార్. ఆ స్కీము ఇప్పుడు ICDS వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు సార్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఫస్ట్ డెలివరీ ఉంటారో వాళ్ళకు వచ్చేసి 5,000 రూపీస్ రిజిస్టర్ అయిన తర్వాత ఇమ్యునైజేషన్ పూర్తయితే అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళకి 5,000 రూపీస్ వేస్తారు. సెకండ్ డెలివరీకి ఫిమేల్ చైల్డ్ అయితేనే, ఆడపిల్ల అయితేనే వాళ్ళకి 6,000 రూపీస్ అనేది ఈ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనలో వేయడం జరుగుతుంది. ఇవన్నీ తర్వాత అవే కాక ప్రతి నెలలో కూడా వీళ్ళు గృహ సందర్శనాలు చేయాలి. ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎవరు ఎట్రిస్ట్ లో ఉన్నారు అనేది కూడా యాప్ లో వచ్చేస్తుంది. దాన్ని బట్టి వీళ్ళు హౌస్ విజిట్ చేయాలి సార్. అదే కూడా ప్రతి నెల కూడా ఏఎన్ఎం వచ్చి అంగన్వాడీ సెంటర్ లో ఇమ్యునైజేషన్ చేస్తారు. అది కూడా దాంట్లో నమోదు చేయాలి సార్. తర్వాత CB ఈవెంట్స్ అంటే ప్రతి నెలకు ఒక ఈవెంట్, గర్భవతి రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఒక ఈవెంట్, బాలింతకి అన్నప్రాసనకి ఈవెంట్స్ ఇవన్నీ చేస్తుంటారు. అవి కూడా ఈ యాప్ లో నమోదు చేయాలి. ఇలా 10 రకాలైనటువంటి మన ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అంగన్వాడీ వర్కర్స్ ఈ ఫోన్ మొబైల్స్ ద్వారా ఈ అంగన్వాడీ వర్క్ మనకు కేటాయించినటువంటి వర్క్ మొత్తము చేయడం జరుగుతుంది సార్. అందువల్ల మనం ఈ ఫోన్స్ ని అంగన్వాడీ వర్కర్స్ కి ఇవ్వడం అనేది జరిగింది సార్. 17 ఉంటే 18 మందిని అప్లికేషన్ చేశాం సార్. అందులో మీ చేతుల మీదుగా వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది సార్ అప్లికేషన్ అయిన సెంటర్స్ కి. అలాగే మన రాపూర్లో 22 మంది అంగన్వాడీ వర్కర్స్, 33 కదా, 22 మంది వర్కర్స్ ని అప్లికేషన్ చేయడం జరిగింది సార్. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్స్ కి అప్లికేషన్ కింద 51 అంగన్వాడీ సెంటర్స్ కి ఒక్కొక్క సెంటర్ కి ₹1,00,000 చెప్పున LED టీవీ కానివ్వండి, వాటర్ ఫిల్టర్స్, తర్వాత వచ్చేసి అక్కడ పోషణ వాటిక, వాటర్ హార్వెస్టింగ్స్, తర్వాత బీరువాలు, కిచెన్ షెడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చిన తర్వాతనే మనకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సార్. పెద్దలు శాసనసభ్యులు గారికి, ఇతర అధికారులు, నాయకులకి నా ధన్యవాదాలు. మన మండలంలో నేను ప్రతిరోజు కనీసం వారంలో 4-5 రోజులు విజిట్ చేస్తున్నాను. పోయిన చోటంతా అంగన్వాడీ సెంటర్లకి విజిట్ చేసి చెక్ చేస్తున్నాను. మన మండలంలో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ కూడా టేస్ట్ చేస్తున్నాను. వారి సౌకర్యార్థం ప్రభుత్వం వారు మంచి శాంసంగ్ ఫోన్, 5G ఫోన్ దాదాపు 14,000 విలువ గల అఫిషియల్ యూజ్ కోసం సప్లై చేస్తున్నారు ఫ్రీగా. దానికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మన అంగన్వాడీ స్కూల్ టీచర్స్ కి,
నూతనంగా వచ్చిన 5G సెల్ ఫోన్స్ పంపిణీ చేసే కార్యక్రమం చేసిన మన గౌరవ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారికి, అలాగే మన ఎంపీడీఓ గారికి, టౌన్ పార్లమెంట్ సత్యనారాయణ గారికి, సిఐ గారికి, ఆనంద్ గారికి అందరికీ నా శుభాభినందనలు. అంగన్వాడీ టీచర్ అంటే 5 సంవత్సరాలు ఆ ఊర్లో కానీ ఆ వార్డులో కానీ పుట్టిన బిడ్డని మొట్టమొదట తీర్చిదిద్దే వ్యక్తి. వాళ్ళు ఏ విధంగా అయితే ఒక స్టూడెంట్ తయారు చేస్తారో అక్కడి నుంచి ఆ స్టూడెంట్ భవితవ్యం కూడా ఆధారపడి ఉంటుంది. అటువంటి స్టూడెంట్కి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పోషక విలువలతో కూడిన మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నాడు. ఆ ఫుడ్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి దుర్వినియోగం కాకూడదని ఈ సెల్ ఫోన్స్ తీసుకొచ్చి ఈ సెల్ ఫోన్స్ లో ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ స్టూడెంట్స్ ఎంతమంది ఆ రోజు స్కూల్కి వచ్చారు, ఎంతమంది అటెండెన్స్ ఉన్నారో తదితర కార్యక్రమం చేసేదానికి తీసుకొచ్చారు. ఇది చాలా మంచి నూతన ఒరవడి. అదేవిధంగా మనకు మన పిల్లల భవిష్యత్తు కూడా గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ మొట్టమొదట ఒక టీచర్ అంటూ చూసేది అంగన్వాడీ చూపించేది. కాబట్టి మీరందరూ కూడా చిన్నపిల్లలకి మంచి భవిష్యత్తు ప్రసాదించడానికి అందరూ శాయశక్తులకు కృషి చేసి మంచి పేరు తీసుకొచ్చి ఆ పిల్లల మనుగడలో మొట్టమొదటి మెట్టు మీరు ఎక్కించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి స్టూడెంట్ ని మంచిగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ ఈ సదావకాశించిన పెద్దలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, ఆయా కావచ్చు, అందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మీ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, డెప్యూటీ మండలాధ్యక్షుల గారికి, సిఐ గారికి, మమతా రాజా గారికి అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇందాక పెద్దలు చెప్పినట్టు అది చిన్నపిల్లలు మామూలుగా అయితే ఎక్కువగా అల్లరి చేసేది కానీ వాళ్ళ యొక్క బాగోగులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా 3 సంవత్సరాలప్పుడు తల్లిదండ్రులకు చాలా పెద్ద బాధ్యత. వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేయడం వల్ల చూసుకోవడం కానీ, తర్వాత ఫీడింగ్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఆ వయసులో చాలా ముఖ్యం. అటువంటి బాధ్యతను ఇవాళ మీ చేతుల్లో పెట్టి తల్లిదండ్రులు హాయిగా గాలి చూసుకున్నటువంటి పరిస్థితి. ఆ బాధ్యత అంతా కూడా మీరే మంచిగా నెరవేరుస్తూ మీకు ఏ విధంగా అయితే ఈ యొక్క ప్రభుత్వ ప్రోత్సాహం ఉందో ఆ ప్రోత్సాహంతో మీరు కూడా వాళ్ళని మీ సొంత బిడ్డల్లాగా మీరే ఉన్నటువంటి ఇంతమంది టీచర్లు కొన్ని వేల మందికి పోషణ కావచ్చు, వాళ్ళ యొక్క వాళ్ళకి విద్యాబుద్ధులు కానీ వాళ్ళ నడవడం కానీ అన్ని కూడా మీ చేతుల్లో పెట్టి వాళ్ళందరూ ఉండేటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ యొక్క బాధ్యతను నెరవేరుస్తూ ఉండడం అనేది చాలా కష్టసాధ్యం. అదేవిధంగా మరి గవర్నమెంట్ నుంచి గతంలో మీకు అందరికీ తెలుసు ఆ చిక్కీలు ఇవ్వడం కానీ అవన్నీ కూడా పురుగులు పడినటువంటి చిక్కీలు ఇవ్వడం కానీ ఆయన ఎవరో కాంట్రాక్ట్ వాళ్ళు తెలిసినా ఇచ్చినట్టు చెప్పి ఇప్పుడు 2-3 సంవత్సరాలు ఒకేసారి కాంట్రాక్ట్ ఇచ్చి పురుగులు పడినటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా మీకు రావడం, మీరు అవే మీకు ఇచ్చినట్టే మీరు మళ్ళీ పిల్లలకి ఇవ్వడం, అటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. మరి వాళ్ళ బొమ్మలు లేవు, ఈ యొక్క ప్రభుత్వం యొక్క బొమ్మలు లేవు. మంచి నాణ్యంగా ఉండేటువంటి సరుకులు మీకు అందించడం అనేది గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బాలింతలు కావచ్చు, అందరినీ కూడా మీరు గర్భిణీ స్త్రీలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా సర్వరుగా ఇంటింటికి వచ్చి వాళ్ళ బాగోగులన్నీ కూడా చూడడం అనేది నేను కూడా గమనించాను. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. మీరందరికీ కూడా చాలా సహనం ఓర్పు ఉంటే తప్ప ఇవన్నీ కూడా సక్రమంగా నడిచే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ యొక్క సహనానికి అభినందనలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా గతంలో ఏదైతే మీకు 4G అనే మొబైల్ ఫోన్ ఇచ్చారో అది సరిగ్గా ఈ యొక్క యాప్స్ అప్డేట్ చేసుకోవడం కానీ అప్డేట్ చేసుకోవడం కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులు ఉన్నందువల్ల ఈ రోజు 5G అనే మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
టెక్నాలజీ అనేది నానాటికి పెరిగిపోతా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 రోజులు సెలవు వస్తే ఆ 2 రోజులు భరించలేరు తల్లిదండ్రులు. ఆ 2 పిల్లల్ని ఆకబడలేరు. ఒకడు అడుగురు చెప్తుంటాడు, ఒకడు ఇటువరు చెప్తుంటాడు, లేకపోతే ఇంట్లో సామాన్లు తీసేస్తా ఉంటారు. అంత దారుణమైనటువంటి పరిస్థితి రణరంగంగా ఉంటుంది. యుద్ధం ఎట్లా జరుగుతుంటారు అలా జరుగుతుంది. ఇంట్లో ప్రతి వస్తువు ఇసిరి పడేస్తా ఉంటారు. ఒక పక్క నుంచి తల్లి ఊడ్చుకుంటూ వెళ్తా ఉంటే ఒక పక్కన పిల్లలు ఇసిరేసేస్తా ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఆ చిన్న పిల్లల్లో ఉంటుంది. అది సహజ లక్షణం. అయితే ఈ అంగన్వాడీ టీచర్స్ మీకు నిజంగా చెప్తున్నాను, ఒక 40 మంది 50 మంది, కొన్ని చోట్ల 100 మంది పిల్లలు. ఆ పిల్లల్ని అలా కదలకుండా ఉదయం నుంచి ఒక 2-3 అవర్స్ అట్టి పెట్టడం అనేది అసలు మహాద్భుతం అన్నమాట. మీకు నిజంగా నీకు ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేము అన్నమాట. ఆ పిల్లల్ని ఓర్పుగా, కష్టం లేకుండా, ఇబ్బంది అనుకోకుండా, ఇసుక్కోకుండా మీరు వాళ్ళని ఒక 3-4 గంటల సేపు అలాగా క్లాసులో కూర్చోబెట్టడానికి ఎంత కష్టపడతారో అది మాటల్లో వర్ణించలేదు అన్నమాట. మీకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో టీవీలు కూడా ఇచ్చారు, గవర్నమెంట్ వారు టీవీలు ఇచ్చారు. ఆ పిల్లల్ని వాటికి టీవీల్లో రకరకాల బొమ్మలు వేస్తూ ఒక సినిమాలు వదులుతూ వాళ్ళకి ఆనందాన్ని కలిగించేటువంటి చిత్రాలను ఇవ్వడానికి ఆ టీవీలు కూడా ఇచ్చారు. ఈ మధ్య కాలంలోనే స్థానిక శాసనసభ్యుల వారే వాటిని కూడా ఈ మధ్య కాలంలో పంచారన్నమాట. అలాగే ఇప్పుడు మీకు సెల్ ఫోన్లు ఇస్తున్నారు, 5G టెక్నాలజీ ఫోన్లు. ఇది దాదాపుగా 15,000 14,000 ఖరీదు కలిగినటువంటి ఫోన్లు ఇచ్చారంటే తీసుకెళ్లి అక్కడ ఊళ్ళో పెట్టమాకండి. తీసుకెళ్లి ఈ సెల్ ఫోన్ ని కరెక్ట్ గా వాడాలి. అంటే పిల్లలకి ఏం పెడుతున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేయాలా, మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఇవ్వడం కొరకు ఇస్తున్నారు ఈ సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ తీసుకొని మీరు మీ అత్తతో లేకపోతే మీ ఆయనతోనో లేకపోతే మీ వారితోనో మీ పిల్లలతోనో మాట్లాడుకోవడానికి కాదు. దయచేసి ఈ సెల్ ఫోన్ లో ఒక యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన స్కూల్ వివరాలు, ఎంతమంది పిల్లలు వచ్చారు, ఏం జరిగింది, ఏం ఫుడ్ పెట్టారు, ఇవన్నీ కూడా వాటిలో అప్డేట్ చేయడానికి కోసం ఇచ్చారు. కాబట్టి ఈ మంచి టెక్నాలజీని వాడుకొని ఈ సమాచారాన్ని సకాలంలో ఇవ్వాలని ఉద్దేశంతో ఈ యొక్క సెల్ ఫోన్ ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరికి మరొకసారి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రం నిద్రపోయినా పరులంతా మీతోనే ఉంటారనేది వాస్తవం. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయంలో కూడా మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా ముఖ్య పాత్ర. ఇక్కడి నుంచే పిల్లలు ఎదుగుదల స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఇంతకుముందు సినీ గారు చెప్పినట్టు ఈ టీవీలు ప్రొవైడ్ చేయడం కానీ ఈ రోజు మొబైల్స్ ప్రొవైడ్ చేయడం కూడా చాలా మంచి పరిణామాలు తెలియజేస్తూ, అలాగే పిల్లలు ఇక్కడి నుంచే మీ చేతుల నుంచే వాళ్ళు ఎలా అడుగులు వేయాలి, ఎలా అక్షరాలు దిద్దాలి అనేది కూడా మీ దగ్గరే నేర్చుకుంటారు. కాబట్టి మిమ్మల్ని మరో తల్లులుగా భావిస్తూ ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధి అడుగులు మీతోనే మొదలవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాము. వీటిలో భాగంగా ఏంటంటే ఒక్కొక్క ICDS ప్రాజెక్ట్ కి ఒక్కొక్క ప్రోగ్రామ్ అసోసియేట్ లెక్కన నియమించి వాళ్ళు అంగన్వాడీ వర్కర్లో ఎక్కడైతే అతి తక్కువ బరువు ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి గ్రోత్ మానిటరింగ్ చేయడం కానివ్వండి, తల్లులకి పౌష్టికాహారం మీద అవగాహన కలిగించడము, అంగన్వాడీ వర్కర్స్ కి CMAM TFF మీద శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతుంది. TFF టార్గెటెడ్ ఫుడ్ ఫోర్టిఫికేషన్ లో భాగంగా అంగన్వాడీ హెల్పర్స్ కి, స్కూల్ టీచర్స్ కి, CDPOs అండ్ సూపర్వైజర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది సార్. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పౌష్టికాహారం అనేది ఇంపార్టెన్స్ యొక్క విషయాన్ని తెలియజేస్తూ పోషకాహార లోపాన్ని కమ్యూనిటీ స్థాయిలోనే తగ్గించాలి అన్నది ఈ CMAM యొక్క ముఖ్య ఉద్దేశము. రంగారావు గారికి, ఆనంద్ గారికి, వేదికైనటువంటి సోదరులకు, ముందున్నటువంటి సోదరులకు, పత్రికా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్ని రకాలుగా మనం పేదవాడికి ఉపయోగపడాలి,
రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి, వాళ్ళ బిడ్డలు బాగుండాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు అన్ని కూడా చేయడం జరుగుతా ఉంది. అందులో భాగంగా ఈరోజు అందరికీ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శకంతో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. మహిళా శిశు సంక్షేమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు 5G గతంలో 4 ఇచ్చారు. అది ఎందుకు పనికి రాకుండా మూలపడేశారు. కాబట్టి మీకు ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కరు కూడా మీరు అప్రోచ్ చేయాలనే కాన్సెప్ట్ తో ఈరోజు 5G ఇవ్వబడుతుంది చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్లు పంపిణీ చేస్తున్నాము. అంగన్వాడీ కేంద్రాల్లో పనితీరును మరియు మెరుగుపరచడానికి గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సంబంధించిన డేటా ఎప్పటికప్పుడు అందులో ఆన్లైన్ లో నమోదు చేయడానికి ఈ 5G ఫోన్లు ఎంతో దోహదపడతాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఫోన్ల ద్వారా పోషణ వృత్తి వ్యాపారాన్ని వేగంగా నిర్వహించవచ్చని, తద్వారా పౌష్టికాహార పంపిణీలో జాప్యం లేకుండా చూడవచ్చని వివరించారు. కేవలం ఫోన్ ఇవ్వడమే కాకుండా అంగన్వాడీలో ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరీక్షిస్తుందని, వారి సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని తెలియజేయాలి. వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి అంగన్వాడీ కార్యకర్తలకు ఈ సార్థిక విజ్ఞానం అందేలా చూస్తామని, ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా కార్యకర్తలు బాధ్యత పనిచేయాలని కోరుకుంటూ ఈ కార్యకర్తలు అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ బిడ్డలకి తల్లులాగా తల్లిగా రాస్తుంటాడు చెప్పినట్టు పొగలంతా మీతోనే ఉంటాడు. కాబట్టి వాళ్ళకి మంచి మాటలు చెప్పి మంచి నడవడికలు నేర్పి చదివించాలని చెప్పని కూడా మంచి మాటలో వాళ్ళు ప్రయత్నించే విధంగా మీరు వాళ్ళకి చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ, మీరందరూ తల్లి తర్వాత బిడ్డకి తల్లి మీదని చెప్పని కూడా తెలియజేస్తూ, ఆ బిడ్డల్ని మీ సొంత బిడ్డలాగా చూసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ, మీకు అన్ని రకాలుగా ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సహాయ సహకారం అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏమైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి, అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇంతకుముందు మనకి మినీ సెంటర్ పెట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మినీ సెంటర్ లో వాళ్ళకి 7,000 ఇచ్చేవాడు. ఈ రోజు ఆ మినీ సెంటర్ ని మెయిన్ సెంటర్ చేసి 39 సెంటర్లు, మరి రాపూర్లో 24, వెంకటగిరిలో 15, ఈ 34 కూడా మెయిన్ సెంటర్ చేసి వాళ్ళకి 11,500 రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తారు. గతంలో మినీ అని చెప్పి 7,000 రూపాయలు ఇచ్చి చేసేవాడు. కానీ మళ్ళా మీకు ఆయా కూడా ఇవ్వతా ఉన్నాం. మీకు సహాయకురాలుగా ఆయా ఉంటుంది. ఎవరు బిడ్డైతే రాలేదో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ తల్లిదండ్రులు చెప్పి ఆ బిడ్డను తీసుకొచ్చి మీ స్కూల్లో చేర్చి మళ్ళా ఆ బిడ్డను కూడా ఆయా తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలే విధంగా ఈ ప్రభుత్వం చేయబడుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. విశ్వనాథపురం ఎస్టీ, లింగ సముద్రం ఎస్సీ, మాటుమణి ఎస్టీ, శ్రీరాంపల్లి, ఎస్టీ, వెంపటివారిపల్లి, బీకేపల్లి రోడ్, శ్యామశివరాం నగర్, సిసి కండ్రిగ ఎస్టీ, పీకేపాలెం మినీ, యాదవరం మినీ, వేణుగోపాల్, కోవూరు వారి కండ్రిగ,
జయంపు ఎస్సీ. రాపూరు సైదాపురం కలువాయి మండలం నుంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు కూడా రావాలి. శానైపాలెం మంజుల, సానాయపాలెం ఎంబీపురం పెంచలకోన కోకోలపల్లి రాజోలు తిప్ప ఇసకపల్లి రావులపల్లి చింత కాలనీ 2 కొత్తరాజుపాలెం ఎవరు ఫోన్ తీసుకున్నారో వాళ్ళు రండి, ఫోన్స్ ఇవ్వండి. సెక్టార్కి ఒక 10 ఫోన్స్ ఇస్తాము. ప్రతి ఒక్కరి దగ్గర మనం ఫోటో తీసుకుంటాం.